టైం తీసుకోవచ్చు 10:21. ఇప్పుడు అనౌన్స్మెంట్ అయింది, విన్నారు కదా. మన ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు వస్తుందంట. హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్. ప్రజెంట్ మనం కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు ఉన్నాము. ఇవాళ మనం చేయబోయే వ్లాగ్ కాచిగూడ నుంచి నిజామాబాద్ వెళ్ళే డెమో వ్లాగ్ని అయితే చేయబోతున్నాము. కాచిగూడ మెయిన్ స్టేషన్ బిల్డింగ్ ఇది. బయట వ్యూ నుంచి ఈ విధంగా ఉంటుంది. పదండి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్దాం. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే కాచిగూడకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాచిగూడ స్టేషన్ కోడ్ KCG. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. గేట్ నెంబర్ 2లోంచి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ టికెట్ తీసుకుందాము. టికెట్ కౌంటర్ చూపిస్తాను. టికెట్ కౌంటర్ మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఆల్రెడీ నేను టికెట్ తీసుకున్నాను. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 9:35 అవుతుంది. మన ట్రైన్ 9:50కి వెళ్తుంది ఇక్కడ నుంచి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ట్రైన్ చూశారు, కాచిగూడ అశోక్పుర ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇక్కడ వస్తుంది కదా ఈ ట్రైన్, కాచిగూడ నడుకుడి డెమో. ఆల్రెడీ ఈ ట్రైన్ వ్లాగ్ చేసాం, చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. కాచిగూడ స్టేషన్ గురించి చెప్పలేదు కదా. కాచిగూడ స్టేషన్ కూడా KCG. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ సికింద్రాబాద్ స్టేషన్కి వన్ ఆఫ్ ద మేజర్ సపోర్టింగ్ రైల్వే స్టేషన్. 4th నెంబర్ ప్లాట్ఫామ్లో మన ట్రైన్ వస్తుందని చెప్పారు, కానీ అక్కడ కనిపించిన ట్రైన్ అయితే మనది కాదంట అది. సో నేను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద అయితే వెయిట్ చేస్తున్నాను మన ట్రైన్ కోసం. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 9:56 అవుతుంది. ఈ పాటికి మన ట్రైన్ మూవ్ అవ్వాల్సి ఉంది. 4వ నెంబర్ ప్లాట్ఫామ్లో వెయిట్ చేస్తున్నాను. 5th నెంబర్ ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు, చిత్తూరు నుంచి కాచిగూడ వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్, మోస్ట్ ఫేమస్. ఈ ట్రైన్లోకి చేద్దామంటారా? చేద్దామంటే కామెంట్ చేయండి. మెల్లిగా ఎక్కడ వస్తుంది చూసారు, అదే మన ట్రైన్. ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డెమో, డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ఎంత స్లో వస్తుంది చూడండి. ట్రైన్లోకి ఎంటర్ అయిపోయాము. ట్రైన్ చూసుకోవచ్చు ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది. మన ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ లేవు. మన ట్రైన్ నెంబర్ 77601 కాచిగూడ నుంచి నిజామాబాద్ వెళ్తుంది. కాచిగూడలో ఉదయం 9:50 బయలుదేరుతుంది. నిజామాబాద్కి మధ్యాహ్నం 1:45 చేరుకుంటుంది. మన ట్రైన్ సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్స్ని వదిలేసి మొత్తం 14 స్టాప్స్లో ఆగుతుంది. మెయిన్గా 2 జంక్షన్ల మీదుగా వెళ్తుంది, మనోహరాబాద్ జంక్షన్ అలాగే అక్కన్నపేట జంక్షన్ మీదుగా వెళ్తుంది. రీసెంట్గా మనం చేసిన మార్కాపురం రోడ్ తెనాలి జంక్షన్ బ్లాగ్, అలాగే విజయవాడ భద్రాచలం బ్లాగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. టికెట్ గురించి మాట్లాడుకుంటే కాచిగూడ నుంచి నిజామాబాద్కి 166 కిలోమీటర్లకి 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం ప్రయాణ సమయం 3:55. సిగ్నల్ ఇచ్చేసాడు. టైం చూసుకోవచ్చు 10:40 అవుతుంది. బయలుదేరిపోయింది మన డెమో ట్రైన్. 9:50కి బయలుదేరాల్సింది, 10:41కి బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్ కాచిగూడ. కాచిగూడ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కాచిగూడ. కాచిగూడ తర్వాత నెక్స్ట్ స్టాప్ సీతాఫల్ మండి. మధ్యలో 3 స్టేషన్లు వస్తాయి, విద్యానగర్, జామియా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్. ఆ స్టేషన్ స్కిప్ చేస్తాము. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసారు, కొంగు ఎక్స్ప్రెస్. విద్యానగర్ స్టేషన్ స్కిప్ కొట్టేస్తున్నాం. జామియా ఉస్మానియా. ఫస్ట్ స్టాప్ అయిన సీతాఫల్ మండికి మన ట్రైన్ చేరుకుంది. సీతాఫల్ మండి స్టేషన్ కోడ్ STPD. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. క్రౌడ్ చూసుకోవచ్చు, బాగానే ఉన్నారు. బయలుదేరిందే లేట్ అంటే సీతాఫల్ మండిలో తెచ్చి 15 నిమిషాలు ఆపేశాడు. కొంగు ఎక్స్ప్రెస్కి మన ట్రైన్ క్రాసింగ్ పెట్టాడు. దగ్గర 20 నిమిషాలు ఆపేశాడు ఇక్కడే. కొంగు ఎక్స్ప్రెస్ కోయంబత్తూరు జంక్షన్ టు హజరత్ నిజాముద్దీన్. ఇప్పుడు హజరత్ నిజాముద్దీన్ వెళ్తుంది. ఈ ట్రైన్ లాలగూడ గేట్ స్టేషన్ దాటేంత వరకు మన ట్రైన్ సిగ్నల్ ఇవ్వడు. 25 నిమిషాలు ఆలస్యంగా సీతాఫల్ మండి నుంచి బయలుదేరిపోయాము. సీతాఫల్ మండి తర్వాత నెక్స్ట్ స్టాప్ మల్కాజ్గిరి. సీతాఫల్ మండి దాటిన తర్వాత మన ట్రైన్ ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతాము. మన పక్కన ఇంకో ట్రాక్ కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్లో వెళ్తే సికింద్రాబాద్ వైపు వెళ్తుంది.
పక్కన కనిపిస్తుంది కదా కోనార్క్ ఎక్స్ప్రెస్, ఇదంతా కూడా సికింద్రాబాద్ కోచ్ మెయింటెనెన్స్ డిపో. ఇదంతా కూడా మనం ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాము. కింద ఒక ట్రాక్ వెళ్తుంది చూసారు, ఇది చెర్లపల్లి వైపు వెళ్తుంది. వెల్కమ్ టు మల్కజ్గిరి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ MKJ. టైం చూసుకోవచ్చు, 11:24 అవుతుంది. మన ట్రైన్ ఇక్కడికి 10:10కి రావాలి. మల్కజ్గిరి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. మల్కజ్గిరి దగ్గర ఒక లైన్ చూపిస్తాను చూడండి. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది చూసారు, మన రైట్ సైడ్, అదే నడికుడికి వెళ్ళే లైన్. మన నడికుడి డెమ్ ఉంది కదా, ఆ ట్రాక్ నుంచి వెళ్ళిపోతుంది. దయానంద నగర్ స్టేషన్ స్కిప్ కొడుతున్నాం. దయానంద్ స్టేషన్ దగ్గర ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారు అటువైపు, అదే మన కృష్ణా ఎక్స్ప్రెస్, అలాగే నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ కదా, ఈ ట్రాక్ నుంచి వెళ్ళిపోతాయి సికింద్రాబాద్ రావా ట్రైన్స్. సఫీల్గూడ స్టేషన్ స్కిప్ కొడుతున్నాం. అన్నీ పక్కపక్కనే ఉంటాయి ఈ స్టేషన్లు అన్నీ కూడా. రామకృష్ణపురం గేట్ రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ నోటీస్ చేశాను, గుంతకల్ ప్యాసింజర్. ఇప్పుడు బోధ నుంచి వస్తుంది కాచిగూడకి, మళ్ళీ కాచిగూడ నుంచి గుంతకల్ వెళ్తుంది. మన ట్రైన్ ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు. వెల్కమ్ టు బొలారం. స్టేషన్ కోడ్ BMO. మన ట్రైన్ క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారు, చూస్తున్నారు కదా. మల్కజ్గిరి అలాగే ఈ బొలారంలో కూడా జనాలు బాగానే ఫుల్ అయ్యారు. కాచిగూడలో ఎంతగా క్రౌడ్ లేరు, కానీ పోను మన ట్రైన్ బాగానే ఫుల్ అవుతుంది. బొలారం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. బొలారం తర్వాత నెక్స్ట్ స్టాప్ మేడ్చల్. వెల్కమ్ టు మేడ్చల్. స్టేషన్ కోడ్ MED. మన పక్క ప్లాట్ఫామ్లో ట్రైన్ చూసారు, కాచిగూడ యలహంక. మేడ్చల్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. ఇక్కడికి 32 కిలోమీటర్లు కవర్ చేసింది. 10:40కి రావాల్సింది 12 గంటల 5 నిమిషాలకు వచ్చింది. మేడ్చల్ నుంచి బయలుదేరిపోయాం. మేడ్చల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మనోహరాబాద్ జంక్షన్. మేడ్చల్ దగ్గర చూసుకోవచ్చు, 2 లైన్కి సంబంధించిన పనులు నడుస్తున్నాయి ఇక్కడ. వెల్కమ్ టు మనోహరాబాద్. మనోహరాబాద్ స్టేషన్ కోడ్ MOB. మనోహరాబాద్ జంక్షన్. యాక్చువల్గా టైం చూసుకోవచ్చు, 12:20 అవుతుంది. మన ట్రైన్ ఇక్కడికి 10:50కి రావాలి. మనోహరాబాద్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ శ్రీనివాస్ నగర్. మనోహరాబాద్ జంక్షన్ అని చెప్పాను కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడి నుంచి మనకు సిద్దిపేట వైపు వెళ్ళే లైన్ కలుస్తుంది. మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారు, ఇదే సిద్దిపేటకు వెళ్ళే లైను. మనం ఆల్రెడీ సికింద్రాబాద్ సిద్దిపేట వాక్ చేసాము, చూడకపోతే చూసేయండి, చాలా బాగుంటుంది. మనోహరాబాద్ తర్వాత నెక్స్ట్ స్టాప్ శ్రీనివాస్ నగర్. శ్రీనివాస్ నగర్లో కలుద్దాం. మనోహరాబాద్ జంక్షన్ నుంచి నిజామాబాద్ వరకు కూడా మొత్తం కూడా సింగిల్ ట్రాకే. డబుల్ ట్రాక్ సంబంధించిన పనులు అయితే నడుస్తున్నాయి, చూడొచ్చు ఇక్కడ మీరు. శ్రీనివాస్ నగర్కి మన ట్రైన్ చేరుకుంది అండ్ బయలుదేరిపోయింది కూడా. శ్రీనివాస్ నగర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వడియారం. వెల్కమ్ టు వడియారం. స్టేషన్ కోడ్ WDR. వడియారం రైల్వే స్టేషన్ దగ్గర స్లీపర్ ఫ్యాక్టరీ అనుకుంటా, చాలా పెద్దది, చూసుకోవచ్చు, చాలా స్లీపర్స్ ఉన్నాయి. వడియారం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. వడియారం తర్వాత నెక్స్ట్ స్టాప్ మిర్జాపల్లి. బాయ్ బాయ్ వడియారం. వడియారం నుంచి ఎవరైనా చూస్తున్నారా? లైక్ చేయండి. వెల్కమ్ టు మిర్జాపల్లి. స్టేషన్ కోడ్ MZL. ఎవరు కనపడడం లేదు జనాలు ఇక్కడ. మిర్జాపల్లిలో దేవగిరి ఎక్స్ప్రెస్కి క్రాసింగ్ పెట్టాడు. దేవగిరి ఎక్స్ప్రెస్ CSMT to లింగంపల్లి వెళ్తుంది. మిర్జాపల్లి రైల్వే స్టేషన్ బాగానే కొంచెం పెద్దదే, చూడొచ్చు.
ఇక్కడ దేవగిరి ఎక్స్ప్రెస్కి స్టాప్ ఉంది. వచ్చేస్తుంది దేవగిరి ఎక్స్ప్రెస్. ముంబై నుంచి లింగంపల్లి వెళ్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ లాలగూడ. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది కాకినాడ పోర్ట్కి, లింగంపల్లి టు కాకినాడ పోర్ట్. మీర్జాపల్లి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మీర్జాపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ అక్కన్నపేట జంక్షన్. దేవగిరి ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరింది. మీర్జాపల్లి నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ మీర్జాపల్లి. వెల్కమ్ టు అక్కన్నపేట జంక్షన్. స్టేషన్ కోడ్ AKE. ఇక్కడికి మొత్తం 87 కిలోమీటర్లు కవర్ చేసింది మన ట్రైన్. అక్కన్నపేట జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను. ఇక్కడి నుంచి మెదక్ వైపు వెళ్ళే లైన్ కలుస్తుంది. అక్కన్నపేట జంక్షన్లో మన పక్కన చూసుకోవచ్చు ఒక ICF కోచ్ ఉంది, ICF రేక్ ఉంది. చెర్లపల్లి నుంచి రక్సలు వెళ్ళే స్పెషల్ సైడ్ పెట్టేశారు ప్రస్తుతానికి. అక్కన్నపేటలో ఇదే ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడు. అక్కన్నపేట జంక్షన్లోనే ఇంకొక ట్రైన్కి క్రాసింగ్ పెట్టాడు. ఈ ట్రైన్ కోసం మమ్మల్ని 10 నిమిషాలు పక్క పెట్టాడు. ఆల్రెడీ 20 నిమిషాలు లేట్ అయింది ఇప్పటికే. అక్కన్నపేట స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. అక్కన్నపేట జంక్షన్ కదా, జంక్షన్ లైన్ చూపిస్తాను, వెయిట్ చేయండి. బాయ్ బాయ్ అక్కన్నపేట. అక్కన్నపేట నుంచి ఎవరైనా చూస్తుంటే మన వ్లాగ్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. మన పక్కన ఒక ట్రాక్ వెళ్తుంది కదా, ఇదే జంక్షన్ లైన్. మెదక్ వైపు వెళ్తుంది ఈ లైన్. అక్కన్నపేట జంక్షన్ తర్వాత నెక్స్ట్ స్టాప్ బికనూర్. వెల్కమ్ టు తలమండల. సారీ, స్టేషన్ పేరు ఏం తప్పుగా పలికింటే తలమండల అనుకుంటాను. స్టేషన్ కోడ్ వచ్చేసి TMD. టైం తీసుకోవచ్చు, 2 గంటల 10 నిమిషాలు అవుతుంది. 1:45కి నిజామాబాద్ వెళ్ళిపోవాలి, కానీ ఇంకా మనం తలమండలో ఉన్నాం. తలమండల తర్వాత నెక్స్ట్ స్టాప్ కామారెడ్డి. వెల్కమ్ టు కామారెడ్డి. స్టేషన్ కోడ్ KMC. కామారెడ్డిని ఒకప్పుడు కోడూరు అని పిలిచేవారు. క్రౌడ్ చూసారా, బాగానే ఉన్నారు. ఇక్కడికి మన ట్రైన్ 11:55కి రావాల్సింది. టైం చూసుకోవచ్చు, 2 గంటల 20 నిమిషాలు అవుతుంది. కామారెడ్డి నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. కామారెడ్డిలో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కామారెడ్డిని ఒకప్పుడు కోడూరు అని పిలిచేవారు. దాని తర్వాత దోమకొండ కోటని పరిపాలించిన శ్రీ చిన్నకామిరెడ్డి గారి పేరు మీదుగా అయితే ఈ ఊరికి కామారెడ్డి అని పేరు వచ్చింది. బాయ్ బాయ్ కామారెడ్డి. కామారెడ్డి నుంచి మన వ్లాగ్స్ని చూసే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దీని తర్వాత మన నెక్స్ట్ స్టాప్ సిర్నాపల్లి. సిర్నాపల్లిలో ఒక మూవీ షూటింగ్ జరిగింది తెలుసా, సాయి పల్లవిది, వరుణ్ తేజ్ది. బాయ్ బాయ్ కామారెడ్డి. వెల్కమ్ టు సిర్నాపల్లి. స్టేషన్ కోడ్ SCP. ఇక్కడికి మన ట్రైన్ 135 కిలోమీటర్లు కవర్ చేసింది. ఇంకా దీని తర్వాత స్టాపే నిజామాబాద్. ఇక్కడి నుంచి 37 కిలోమీటర్లు ఉంటుంది. సిర్నాపల్లిలో ఫేమస్ వాటర్ ఫాల్ ఉంది తెలుసా. సిర్నాపల్లి నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు.
తిరునాపల్లికి 12:40కి రావాల్సిన మన ట్రైన్ టైం చూసుకోవచ్చు, 2:42 అవుతుంది. సిర్నాపల్లి దగ్గర రాయలసీమకి క్రాసింగ్ పెట్టాడు మన ట్రైన్ని. సిర్నాపల్లి స్టేషన్ లెఫ్ట్ సైడ్ వ్యూ. బాయ్ బాయ్ సిర్నాపల్లి. సిర్నాపల్లి నుంచి మన వ్లాగ్స్ని చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. సిర్నాపల్లి తర్వాత మన డెస్టినేషన్ నిజామాబాద్. ఇందలవాయి ఇక్కడ స్టాప్ లేదు, డిచ్చిపల్లిలో స్టాప్ లేదు, కానీ దేనికైనా క్రాసింగ్ పెట్టడం మరి చూడాలి. తిరుపతి స్పెషల్ దీనికి క్రాసింగ్ పెట్టాడు మన ట్రైన్ని. నిజామాబాద్ జంక్షన్ కదా, మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారు, ఈ ట్రాకే నిజామాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుంది ఈ ట్రాక్. అందుకే నిజామాబాద్ జంక్షన్, కరీంనగర్ పెద్దపల్లి జంక్షన్కి వెళ్తుంది ఈ ట్రాక్. వెల్కమ్ టు నిజామాబాద్ జంక్షన్. 1:45కి రావాల్సిన మన ట్రైను 2:20. ఫైనల్గా మన ట్రైన్ నిజామాబాద్ చేరుకుంది. 1:45కి రావాల్సిన మన ట్రైను 3:25కి వచ్చింది, అంటే 1:30 ఆలస్యంగా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రైన్ ఇక్కడి నుంచి మరి కాచిగూడకి వెళ్తుంది. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నిజామాబాద్ నుంచి చూసేవాళ్ళు తప్పకుండా మన వ్లాగ్ని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మేడ్చల్ వరకు బాగుంటుంది, మేడ్చల్ తర్వాత మొత్తం సింగిల్ ట్రాకే కాబట్టి ప్రతి ఒక్క ట్రైన్కి క్రాసింగ్ పెట్టేస్తాడు. సో అదే మేజర్ ప్రాబ్లం.